నైట్ టు మార్నింగ్ ఏం చేసామో ఈ వీడియోలో చూపించేస్తాను. వచ్చేసేయండి. మా పిల్లలు చూసారా, నేను బెడ్షీట్ సర్దుతుంటే ఇలా ఎక్కి మొత్తం ఎలాగా నన్ను అసలు పనే చేసుకునేట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళ నాన్నని చూశారు. ఆయన ఈరోజు లీవ్ పెట్టారు ఏదో పని మీద వెళ్ళడానికి. సో ఆయన్ని చూశాక ఇంకా వీళ్ళకి ఎక్కడా లేని ఇది వచ్చేసింది. షూస్ వేసేసుకుంది మా అమ్మాయి. వేసుకొని పదండి బయటికి వెళ్దాం అనేసి స్టార్ట్ చేసింది. ఇంకా తప్పక వాళ్ళ నాన్న ఇద్దరిని తీసుకెళ్దామని డిసైడ్ అయ్యారు. వాళ్ళ అన్నయ్యకి కూడా షూస్ వేయమని చూడండి ఎలా అందిస్తుందో. ఇద్దరు షూస్ వేసుకొని ఇంకా బయటకు వెళ్దామని స్టార్ట్ అయిపోయారు. కింద ఏం లేదనుకోమాకండి, కింద షార్ట్ కనిపించలేదు, టీషర్ట్ పెద్దదైపోయింది. వాళ్ళ నాన్న వాళ్ళ కూతుర్ని ఏడిపియడం, వాళ్ళ కొడుకుని ఏడిపియడం అంటే ఎంత ఇష్టమో. వెళ్ళిపోతున్నట్టు యాక్ట్ చేస్తారు. అది వెళ్ళనీయకుండా వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నయ్యని ఆపేసేసి బాధపడిపోయి తలని గోడకు పెట్టుకొని చాలా ఇది చేస్తే ఇంకా ఇద్దరిని తీసుకొని బయలుదేరారు. దానికోసం నేను కూడా నైటీ మీదే వెళ్ళాల్సి వచ్చింది. కార్లోనే కదా, నేను ఇంక రెడీ అవ్వకుండా వాళ్ళతో పాటు వెనకాల స్టార్ట్ అయ్యాను. ఏం లేదు, జస్ట్ ఒక టీ తాగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తే ఆయన పని ఆయన లీవ్ పెట్టి ఎక్కడికో వెళ్తున్నారు. ఇక్కడ ఆల్ఫా ఉంటుంది, ఆల్ఫాలో జ్యూస్ అంటాడు, ఆ కూల్ డ్రింక్ కావాలన్నాడు. పొద్దుండే సమోసాలు అండ్ నేను ఒక టీ తాగి ఇంటికి వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే బయటకు వెళ్ళాలంటే చాలా బాధ. ఇంటికి వచ్చాక వాళ్ళల్లరు వాళ్ళు స్టార్ట్ చేశారు. చూడండి, కంప్యూటర్ని కింద పడేసుకొని మొయ్యలేక వీడిని హెల్ప్ అడుగుతుంది. వీడు హెల్ప్ చేస్తున్నాడు కానీ వాడికి హెల్ప్ చేయడం రావట్లేదు. నేను వెళ్ళి హెల్ప్ చేశాను. అలా జరిగింది మాకు నైట్ టు మార్నింగ్ రొటీన్. వాళ్ళన్న ఇంకా ట్రక్స్తో ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఏవి ఉంచరు, ఉతికిన బట్టలన్నీ కింద పడేస్తారు. ఎంత సర్దినా ఇచ్చేస్తున్నారు. ఇంకా చూడండి, మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మకు దగ్గర కూతురు అన్నట్టు తెగ సాఫ్ట్వేర్ వర్కింగ్ చేసేస్తుంది. అలాగా ఈరోజు మార్నింగ్ రొటీన్ అయ్యింది. చూడండి ఎంత బాగా వర్క్ చేసేస్తుందో. సో ఇలా జరిగింది మా మార్నింగ్. బాయ్ చెప్తుంది అందరికీ. బాయ్. వీడియో బాగుంటే ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? బాయ్. ఏబిసిడి చదువమ్మా. 1 2 3 చదువు. 1 2 3 4 5